గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఒక టాపిక్ అండి, నేను హోమ్ రూల్ ఉద్యమం గురించి చర్చించుకున్నాం. ఇవాళ దాని మీద హోమ్ రూల్ ఉద్యమం కంటిన్యూషన్గా ఉన్న కొన్ని కీలకమైన అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ హోమ్ రూల్ ఉద్యమాన్ని స్థాపించడానికి ఒక ప్రధాన లక్ష్యం ఏంటి? ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. లక్ష్యం ఏంటి? నెంబర్ 1, రాజకీయపరమైన అవగాహన కల్పించాలి. రాజకీయపరమైన అవగాహన కల్పించాలి. అలాగే నెంబర్ 2, రాజకీయ సభలు ఏర్పాటు చేయాలి. రాజకీయ సభలు ఏర్పాటు చేయాలి. అలాగే నెంబర్ 3, గ్రంథాలయాలు స్థాపించాలి. గ్రంథాలయాలు స్థాపించాలి. ఇది ప్రధానమైన కాన్సెప్ట్. తెలంగాణ ఏర్పాటు చేసిన ప్రధానమైన కాన్సెప్ట్ మనకి హోమ్ రూల్ ఉద్యమం. అలాగే 1916లో హోమ్ రూల్ లీగ్ ఏర్పాటు చేయడం జరిగింది. హోమ్ రూల్ లీగ్ ఏర్పాటు చేయడం జరిగింది 1916లో. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆస్పిరెంట్స్కి మనకి ఏపీ సెట్, యూజీసీ నెట్లో ఇలాంటి బాగా రిఫరెంట్ అవుతున్నాయి. ముస్లిం లీగ్ వేరు, హోమ్ రూల్ లీగ్ వేరు, రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. హోమ్ రూల్ లీగ్ ఏర్పాటు చేసి అందులో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. హోమ్ రూల్ లీగ్లో ఏమంటే, కాంగ్రెస్ అనేది ఒక జగన్నాటకం, దీని ముందుండి మనం నడిపించాలి స్వతంత్ర ఉద్యమంలో అని చెప్పి తెలంగాణ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ అనేది ఒక జగన్నాటకం, దీని ముందుండి మనం నడిపించాలి అని తెలంగాణ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హోమ్ రూల్ లీగ్ సందర్భంగా. అలాగే హోమ్ రూల్ లీగ్ సందర్భంగా తెలంగాణకి మనకి భారత స్వతంత్రంలో అవకాశం ఉంది. ఏంటంటే, అతివాదులు మితివాదులు వీళ్ళిద్దరూ కలిసిపోయారు. ఎక్కడ? లక్నో సమావేశం 1916 లక్నో సమావేశం 1916 వెరీ ఇంపార్టెంట్. మ్యాథ్స్లో అడుగుతున్నారండి. 1916లో లక్నో కాంగ్రెస్ సమావేశంలో మితివాదులు అతివాదులతో కలిశారు. కలిసిన తర్వాత మన తెలంగాణకి ఇది మంచి ఆనందకరమైన అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే 1907లో సూరత్ సమావేశంలో అతివాదులు మితివాదులతో విడిపోయారు. మితివాదుల సిద్ధాంతాలు అతివాదులకు నచ్చక మళ్ళీ 1916లో లక్నో సమావేశంలో బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ వన్ సూరత్, సెకండ్ వన్ లక్నో సమావేశంలో మనకి అతివాదులు మితివాదులు కలిశారు. ఈ కలవడం వల్ల మళ్ళీ కాంగ్రెస్ బలం పుంజుకొచ్చింది స్వతంత్ర ఉద్యమంలో. అందుకనే మనకి తెలంగాణ హోమ్ రూల్ శాఖలు మొత్తం భారతదేశం ఎన్ని చోట్ల ఉన్నాయంటే 6 శాఖలుగా ఏర్పాటు చేశారు. అందులో ఒకటి కర్ణాటక, బాగా గుర్తుపెట్టుకోవాలండి. కర్ణాటక ఒకటి, అందులో ఒకటి కర్ణాటక. రెండవది మహారాష్ట్ర, మూడవది మధ్యప్రదేశ్, నాలుగవది బీహార్. ఈ ప్రాంతాల్లో మనకి తెలంగాణ హోమ్ రూల్ ఉద్యమం విజయవంతంగా సక్సెస్ఫుల్ సాగింది. భారత జాతీయ